Please, sir. Begin claps. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. కానీ నువ్వు కష్టపడి చూస్తూ ఉంటాడు. కష్టపడితే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది నా ఇంటర్నెట్. కానీ ఒక్కసారిగా మన దారి చూసుకుంటే మనకు మన లైఫ్లో ఉన్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ చూసుకుంటే కళ్ళు నీరు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మన సొంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యానే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే. నేడు ఆధారే ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. టెన్త్లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఆన్లైన్ అయినప్పుడు అంత కొత్త కొత్తగా ఉంటుంది. టీచర్స్ కొత్తగా ఉంటారు, సారం కొత్తగా ఉంటారు, అన్నీ కొత్తగా ఉంటాయి. మీరు భయపడకుండా వెళ్ళి ఎగ్జామ్ బాగా రాయి, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి. ఫస్ట్ మీరు పేపర్ ఇచ్చినప్పుడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చదవండి. దేనికి ఏముందా, లింక్ ఉందా, వచ్చే లేకపోతే ఉందా అని ఏముంది కష్టపడి చదివి అర్థం చేసుకుని రాయండి. దీనికి దానికి రాస్తే వాళ్ళు నాకు క్వశ్చన్స్ కానీ ఎట్లంటే దానికి ఆసక్తి రాసేస్తారు. చేసినప్పుడు ఎంత పెద్దగా రాస్తున్నారు. మొన్న ఏం అడిగేది, పెద్దగా రాస్తే మార్చేది ఇన్నేనా అని వచ్చి అడుగుతారు. దీనికి పెట్టినారు కదా, అప్పుడు దాంట్లో ఎలా రాయాలి అన్నీ చెప్పారు. ప్రతిదీ ఫాలో అవ్వండి. 1-10 సార్లు ఆలోచించి అడగండి. తెలియని 1-10 సార్లు టీచర్స్ అన్నీ చెప్తారు, విసుక్కోరు ఎవరు. ఓకే, టెన్షన్ పడకుండా ప్రతిదీ అటెంప్ట్ చేయండి, ప్రతి ఒక్కటి రాయండి. వెంటనే 10 వరకు ఎవరు క్వశ్చన్ పేపర్ ఇవ్వరు, ముందుగానే వెళ్ళాలా. ఇక్కడ మనకి 8 అంటే 9:30 8:30కి రావడం స్కూల్లో కాదు. అదే ఎగ్జామ్ హాల్లో ఎప్పుడు వెళ్ళాలి, ½ an hour ముందే ఉండాలి. ఉంటే ఏమవుతుంది, మనం ఫస్ట్ డే తొందరగా ఎర్లీగా వెళ్తే
స్కూల్ హాల్ టికెట్ నంబరు మన సీట్లు అది కూర్చొని ప్రశాంతంగా చూపిస్తా అనేది ఉండాలి మైండ్ లో ఎప్పుడే కానీ. అది మైండ్ లో పెట్టుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి. చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా రాయండి, ఖచ్చితంగా పాస్ వస్తుంది. డిస్టెన్స్ అయినా వేస్తుంది అనుకుంటాను కదా, నేను ఇట్లా అయిపోయింది అదేం కాదు. Experience Meru for yourself before your child does. Book your school tour today. Admissions open now.